500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారత వంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు మన గ్రామానికి 56 చెక్కులు రావడం జరిగింది. అందులో కమ్యూనిటీ వైజ్గా బీసీలకు 37, ఎస్సీలకు 14, మైనార్టీ 1, జనరల్ 1, ఎస్టీ 3 రావడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కనుక తీసుకుంటే మనం 157 రేషన్ కార్డులు 2 షాపులకు కలిపి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ప్రజాపాలనలో ఈ రేషన్ షాపులలో నిన్నటి నుండి 3 నెలలకు సరిపడా సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి 3 నెలలకు సరిపడా సన్న బియ్యం తీసుకెళ్ళండి ప్రతి ఇంటి నుండి తీసుకువెళ్ళి. దాంతోపాటు రైతు భరోసా కార్యక్రమం కూడా ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న ఆర్థిక వనరులను బట్టి ప్రభుత్వాన్ని నడపవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ రైతు భరోసా కూడా ఎకరం ఉన్న రైతులకు మొన్న వేయడం జరిగింది గత 10 రోజుల కింద. మనకు ఇప్పుడు రైతు ఖాతాలు 1241 ఉన్నాయి మన మల్కాపూర్ గ్రామంలో. ఇంకా ఎవరైనా కొత్త పాస్బుక్ తీసుకున్న వాళ్ళున్నా లేదా ప్రొసీడింగ్ కాపీ ఉన్నా మన ఈఓ నరసింహ సార్కి ఇస్తే వారికి కూడా ఏప్రిల్ 15వ తారీఖు నాడు రైతు భరోసా అమౌంట్ పడుతుందండి. ఓకే, ఇంకా మన గ్రామం మీదనే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఈ ప్రజాపాలనలో వీలైనంత వరకు మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఫండింగ్ తెచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం ఫస్ట్ పేజ్లో ఇందిరమ్మ ఇండ్లను 42 పేర్లు మనము ఇవ్వడం ఒకే పేరు లేకపోవడం లేదా మిస్ మ్యాచింగ్ అంటే ఇందులో ఈ సర్నేమ్ కాడ వాళ్ళ పేరు తేడా ఉండడం వలన మనకు 33 ఎలిజిబుల్ కార్యక్రమం జరిగింది. ఒకసారి కంప్యూటర్లో చివరి వారంలో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ రావడం జరుగుతుంది. మనం వీలైనంత వరకు ఇంకో 50 ఇళ్ళ 60 ఇళ్ళ తెచ్చుకొని మనం సర్పంచ్ గారు పాలకవర్గం అందరం సార్ దగ్గరికి వెళ్ళి వీలైనంత వరకు ఎక్కువ ఇళ్ళు తెచ్చి కడు పేదరికంలో ఉన్నా లేదా మనం వీలైనంత వరకు మన గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువ తెచ్చే ప్రయత్నం చేద్దామండి. మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రైతు భరోసా పథకం అనేది 9 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలలో ఒక్కదానిగా తీసుకోవడం జరిగింది. మన మల్కాపూర్ గ్రామంలో రైతు భరోసా కింద 1241 మంది రైతులు ఉండడం జరిగింది. 1241 మందికి గాను 1,54,07,443 రూపాయలు మన మల్కాపూర్ గ్రామానికి రైతు భరోసా పథకం ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా రైతు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 5 లక్షల రైతు బీమా ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 2018 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న రైతులందరికీ ప్రమాద బీమా అనేది ఉండడం జరుగుతుంది. రైతులు ఎవరైనా ఇంకా ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకోకపోతే ప్రతి సంవత్సరం మనకు ఆగస్టులో రెన్యువల్ ఉండడం జరుగుతుంది. ఈ రెన్యువల్ ఎవరైతే చేసుకోలేదో రైతులు నమోదు చేసుకుని రైతులు ఆగస్టులో నమోదు చేసుకోవాలని నా విజ్ఞప్తి. అదేవిధంగా మన మల్కాపూర్ గ్రామంలో మొత్తం 4,203 ఎకరాలు యాసంగిలో నమోదు చేయడం జరిగింది. దానిలో వరి పంట 3,456 ఎకరాలు నమోదు చేయడం జరిగింది. మొక్కజొన్న 443 ఎకరాలుగా నమోదు చేయడం జరిగింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మనకు శేషగన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు ఎవరైనా మొక్కజొన్న అమ్ముకోదలుచుకుంటే టోకెన్ తీసుకొని మన మార్కెట్లో అమ్ముకోవాల్సిందిగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన పాస్బుక్లు అయిన రైతులు 31 మంది ఉన్నారు. 31 మంది మనకు రైతు భరోసా కింద నమోదు చేసుకోవడం జరిగింది. వారి అకౌంట్లలో నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నిధులు జమ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పరిపాలన, గ్రామ లిమిట్లో అవసరాలు, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి సమయం దానికోసం డిస్కస్ చేసుకోవాలని ప్రభుత్వం మనకు ఒక అవకాశం కల్పించింది. గ్రామానికి రావాల్సినటువంటి నిధులు ఏ రకంగానైనా ఏ ప్రభుత్వం ఉండని ప్రభుత్వాలను పక్క పెట్టండి, రాజకీయం పక్క పెట్టండి,
గ్రామ అధికారి, గ్రామ సర్పంచ్ గారి అధికారం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వచ్చే అవకాశాలను ఎక్కువ సంఖ్యలో తెప్పించడం వారి బాధ్యత. వాటిని సద్వినియోగం చేసుకోవడం మన గ్రామ ప్రజల బాధ్యత. ఫస్ట్ అయ్యండి, అందరికి ఇచ్చేసేయండి, పట్టుకొని జర నవ్వరారు అందరు, నవ్వుతలేరు. సురేష్